నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ప్రయాణాలను ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు మేషరాశి వారికి ఎదురవుతాయి, కావున జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి, జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చివరిలో చేజారుతాయి. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఇవాళ కలిసి రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్థిక అభివృద్ధి కూడా ఈరోజు వీరికి చక్కగా కనిపిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేసి కీలక నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కూడా నూతన అవకాశాలను అందుకుంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి సాఫీగా పూర్తవుతాయి. పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో మంచి లాభాలు చేతికందడం చేత ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ కళాకారులకు పూర్వ వైభవం తిరిగి దక్కుతుంది. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు నేరేడు పండు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో తగాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా తీరుతాయి. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. శుభకార్యాలకు కూడా ఈరోజు ఈ రాశి వారు హాజరవుతారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వీరి ఆశయాలకు అన్నీ కూడా ఈరోజు నెరవేరుతాయి. కావున ఆశయ సాధన కోసం ప్రయత్నాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఆ మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ దిశగా ఆలోచనలు కొనసాగించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ కళాకారులకు అవార్డులు కూడా వరించవచ్చు. విద్యార్థులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఈ మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాన్ని ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకున్నారు. దగ్గరటువంటి శ్రీ సాయిబాబా వారి ఆలయానికి లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.